2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది లోన్స్ కోసం అని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది లోన్స్ తిరస్కరించబడతాయి అన్నమాట. అంటే ఇవ్వమని చెప్పేస్తూ ఉంటాయి బ్యాంక్స్ కొన్ని. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ కొంతమంది అయితే కావాలని ఇవ్వకుండా ఆపేటువంటి వాళ్ళు ఉంటారు. బ్యాంక్ గనక మనం లోన్కి వెళితే మీకు లోన్ ఇవ్వకుండా ఉంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అది ఏదున్నా సరే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. హోమ్ లోన్స్ కోసం అని చెప్పి చాలామంది బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుందాం అనుకుంటారు. కొన్నేమో ఇతరేతర కారణాల రీత్యా రిజెక్ట్ అవుతాయి. కొంతమంది ఏమో ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా సరే కావాలని ఆ లోన్ రాకుండా చేస్తారు. అలాంటప్పుడు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? అసలు లోన్కి అప్లై చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వీడియో చివరిదాకా చూస్తే కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. చాలామందికి తెలియనటువంటి బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలామంది తెలియదు. మనం అప్పడుగుతున్నాం కదా, సో మనం అప్పడుగుతున్నాం కాబట్టి బ్యాంకర్ ఏ టైంలోనైనా మన ప్రొఫైల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంది, మీకు అన్ని విధాలా ఆ లోన్ తీసుకోవడానికి మీరు అర్హులు, అటువంటి సందర్భాల్లో మీరు లోన్ అనేది మీ యొక్క రైట్ అన్న విషయం మీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇట్స్ లీగల్గా ఒక లోన్ తీసుకోవడం ఉంది మీ యొక్క రైట్. యాజ్ పర్ ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం లోన్ తీసుకోవడానికి అంటే లోన్కి ఎలిజిబిలిటీకి ఉన్నటువంటి అర్హతలన్నీ మనకు ఉంటే ఆ లోన్ తీసుకోవడం అన్నది మన యొక్క రైట్. ఆ లోన్ని రిజెక్ట్ చేస్తే, సరైన కారణం చూపించకుండా, సరైన కారణం తెలియకుండా రిజెక్ట్ చేస్తే ఆ లోన్ రిజెక్ట్ చేసేందుకు గాను ఆ యొక్క బ్యాంక్ మీద మనం కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది నాగరాజ్ గారు. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పుడు కూడా ఇది వాస్తవం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక లీగల్ రైట్ ఉంది. ఆ రైట్ ఏంటంటే లోన్ పొందే హక్కు. మీకు అన్ని రకాలుగా అంటే అన్ని రకాల ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి. అంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉంది, మీకు కావాల్సినటువంటి బ్యాంకర్ ఏదైతే ఒక లోన్, ఒక హౌసింగ్ లోన్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి హౌసింగ్ లోన్లో ఒక హోమ్ లోన్ తీసుకోవాలి. ఒక హోమ్ లోన్ తీసుకోవడం కోసం చెప్పి అన్ని రకాల క్రెడెన్షియల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, అన్ని రకాల కారణాలు మీ దగ్గర ఉన్నాయి, అన్ని రకాల పేపర్స్ ఉన్నాయి, మీరు సబ్మిట్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ బ్యాంకర్ మీ యొక్క ఫైల్ కానీ రిజెక్ట్ చేస్తే సరైన కారణం చూపించకుండా, ఎందుకు చేస్తున్నానో ఏం చేస్తున్నానో చెప్పకుండా ఆయన డేస్ టుగెదర్, వీక్స్ టుగెదర్ ఆ ఫైల్ అట్లానే పెండింగ్ పెట్టి రేపురా మాపురా అని ఫైల్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నా, లేకపోతే సరైన కారణం చెప్పకుండా మీ పేరు జస్ట్ రిజెక్ట్ అయింది సార్ అని మీకు ఓరల్గా చెప్పినా సరే, మీరు ఏ బ్యాంక్ అయితే మీ మీద రిజెక్ట్ చేస్తుందో ఆ బ్యాంక్ మీద లీగల్గా ఫైట్ చేసి వీలైతే ఆ బ్యాంక్ మీద కన్జ్యూమర్ ఫోరంలో మనం కేసు వేసి కూడా కేసు నెగ్గి ఆ కేసును ఆ బ్యాంకర్ని అక్కడ మనం ఒక దోషిగా చూపిస్తూ అక్కడి నుంచి కూడా కాంపెన్సేషన్ పొందిన కేసులు చాలా వరకు ఉన్నాయి. ఉదాహరణకి మనకి షెట్టి వర్సెస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈయన హౌసింగ్ లోన్ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత బ్యాంకర్ సరైన కారణం చూపించకుండా రిజెక్ట్ చేసేందుకు గాను మనలాంటి ఒక అడ్వకేట్ ఎవరు రిఫర్ చేశారో చేయగానే ఇమ్మీడియట్గా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి ఫైల్ చేస్తే సరైన కారణం చూపించకుండా లోన్ ఫైల్ రిజెక్ట్ చేసేందుకు గాను బ్యాంకర్ పైన కన్జ్యూమర్ కోర్టు ఏం చేశారంటే ఆ బ్యాంకర్ మీద ₹1,00,000 పెనాల్టీ విధించారు, కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ వీరభద్రప్ప, కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హౌసింగ్ లోన్కి అప్లై చేసినప్పుడు అక్కడ కూడా హౌసింగ్ లోన్ రిజెక్ట్ చేశారు. అంటే సరైనటువంటి కారణం చెప్పలేదు, సరైనటువంటి జస్ట్ ఓరల్గా చెప్పేసాను మీ ఫైల్ పెండింగ్లో ఉందండి, ప్రాసెస్లో ఉందంటే ఫైల్ డిలే చేస్తుంది గాను ఎస్బీఐ మీద ఆయన కేసు ఫైల్ చేస్తే అక్కడి నుంచి ₹50,000 ఆయన మళ్ళీ కాంపెన్సేషన్ పొందడం జరిగింది. అదేవిధంగా అలహాబాద్ బ్యాంక్ వర్సెస్ ప్యాకర్స్ అండ్ మోర్స్ అని ఒక కంపెనీ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కూడా సరైన కారణం చూపించకుండా బిజినెస్ లోన్ ఆయనకి ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది గాను వాళ్ళు కూడా అలహాబాద్ బ్యాంక్ మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. వాళ్ళు కూడా కాంపెన్సేషన్ పొందడం జరిగింది. అంటే May 5, 2013 నాడు ఆర్బీఐ నుంచి క్లియర్ గైడ్లైన్స్ ప్రతి బ్యాంకర్ కూడా వెళ్ళింది. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఎందుకు ఫైల్ రిజెక్ట్ చేస్తున్నాం, ఒక క్లయింట్ వచ్చి ఒక కస్టమర్ తన టోటల్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్కి సబ్మిట్ చేసి హౌసింగ్ లోన్ కోసం చెప్పి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ అనే కారణం చూపించకుండా రిటర్న్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం కూడా రిటర్న్గా ఇవ్వాల్సి అవసరం వస్తుంది. రిటర్న్గా ఒక కంప్లైంట్ అంటే రిటర్న్గా చెప్పాలి, ఇగో పలానా డాక్యుమెంట్స్లో మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందనో, లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ సరిగ్గా లేదనో, లేకపోతే మేము ఇస్తున్నటువంటి లోన్కి ఎలిజిబిలిటీ మీరు కరెక్ట్గా లేరనో, ఏదో ఒక కారణం అనేది రిటర్న్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రిటర్న్గా ఇవ్వకుండా అన్ని రకాల డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, సిబిల్ స్కోర్ బాగుంది, ఇన్కమ్ ప్రూఫ్ బాగుంది, ఎలిజిబిలిటీ ఉంది, బ్యాంక్ రిజిస్టర్డ్ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం టోటల్గా అంటే అన్ని బ్యాంక్స్ కూడా ఆర్బీఐ అండర్లో పనిచేస్తాయి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి ఒక్క నామ్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నప్పుడు కూడా సరైన కారణం చెప్పకుండా జస్ట్ ఓరల్గా చెప్తే కాదు, రిటర్న్గా
చెప్పాలి. మేము ఇందుకు పలానా కారణం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మా బ్యాంకులో ఫండ్స్ లేవనో, లేకపోతే ఈ సీజన్లో ఇవ్వలేకపోతున్నానో, లేకపోతే ఎవరికి ఇవ్వట్లేదనో, కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే పక్క వారికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని కూడా మీరు మరలా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇచ్చిన కారణం కూడా సహేతుకంగా ఉండాలి, అంటే రీజనబుల్గా ఉండాలి. మనకు చెప్పినట్టు కాదు కూడా అటువంటిది రిటర్న్గా ఇస్తేనే అప్పుడు వ్యాలిడిటీ తప్పించి మనం ఏమనుకుంటాం అంటే బ్యాంకర్ అప్పిస్తున్నాడు కాబట్టి నాకు ఎటువంటి రైట్స్ ఉండవేమో అని అనుకుంటారేమో, కానీ అటువంటిది ఏమీ లేదు. బ్యాంక్ లోన్ అంటే ఇట్స్ ఎ పబ్లిక్ కంపెనీ, అది ఇట్స్ బ్యాంక్ ఈజ్ ఎ పబ్లిక్, మన యొక్క కంపెనీ బ్యాంక్. సో మన బ్యాంక్కి మనకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మనం లోన్ తీసుకోవడం మనకు రైట్, రీపే చేయడం మరలా మనకు ఒక రైట్. అట్ ద సేమ్ టైం రిజెక్ట్ చేస్తే ఫైల్ ఎందుకు రిజెక్ట్ చేసామని కూడా క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత కూడా బ్యాంకుకు ఉంటుంది. ఏ కారణాలు సరే రిటర్న్గా చెప్పకుండా బ్యాంక్ జస్ట్ హౌసింగ్ లోన్ మాత్రం ఇవ్వకుండా హోల్డ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ బ్యాంక్ మీద చర్యలు తీసుకునే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది నాగరాజ్ గారు. అంటే ఒక హోమ్ లోన్ విషయంలోనే ఆ విధంగా ఉంటుందా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు కొంతమంది స్టార్టప్ బిజినెస్ లోన్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. ఆ విషయాల్లో కూడా ఆ పరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అసలు? ప్రతి ఒక్కదానికి ఉంది నాగరాజ్ గారు. మార్టిగేజ్ లోను, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించినటువంటి అన్ని రకాల క్రైటీరియాస్ మీకు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ లోన్ రిజెక్ట్ చేసిన, బిజినెస్ లోన్ రిజెక్ట్ చేసిన, పర్సనల్ లోన్ రిజెక్ట్ చేసిన, లేదా మీరు ఏదైనా ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, ఐటమ్ పర్చేజ్ చేయడం లోన్, ఎటువంటి ఎనీ టైప్ ఆఫ్ లోన్ రిజెక్ట్ చేసినా ఇదే అక్కడ వర్తిస్తుంది. డాస్టిస్గా ఇప్పుడు నేను చెప్పిన హౌసింగ్ లోన్ అనేది కేవలం హౌసింగ్ లోన్ ఒకటే కాదు, ఎనీ టైప్ ఆఫ్ లోన్ వాడు మెన్షన్ చేస్తారంటే ఏంటి, బిజినెస్ లోను, మార్టిగేజ్ లోను, గోల్డ్ లోన్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ లోన్స్, అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ లోన్స్, పర్సనల్ లోన్ కూడా. అంటే పర్సనల్ లోన్ అంటే మనం ఏదో పర్సనల్ లోన్కి అప్లై చేశాను బ్యాంక్ రిజెక్ట్ చేసడం లేదు. పర్సనల్ లోన్ అడిగినా సరే మీకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ దగ్గర ఉంటే బ్యాంకర్ ఒక రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశాను అని చెప్పి కారణం చూపించినట్టు ఒక రిటర్న్ ఒక లెటర్ మీకు ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఆ రిటర్న్ ఇవ్వకుండా మిమ్మల్ని వదిలేస్తే మీరు ఇమీడియట్గా దగ్గర ఉన్న కన్జ్యూమర్ కోర్టుకి 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది మనకి, అండర్ ద సెక్షన్ 2/42 అండర్ ద సెక్షన్ 2/6 ఈ రెండు సెక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రైట్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి రిజెక్ట్ చేస్తే మనం మరలా ఆ బ్యాంక్ నుంచి ఎందుకు రిజెక్ట్ చేస్తున్న విషయం బ్యాంక్ చెప్పకపోతే మనకు మరలా మనం వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా ఉంటుంది ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం. సార్ ఇది ఓన్లీ బ్యాంక్స్కేనా లేదంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటికి కూడా వర్తిస్తుందా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇది నాట్ ఓన్లీ ఒక పబ్లిక్ బ్యాంక్స్ అనే కాదండి, ఎస్బీఐ అలా మిగిలినటువంటి ఏదైతే నేషనలైజ్ బ్యాంక్స్ ఉన్నాయో ఇవి ఒక్కడే కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది. అది ప్రైవేట్ బ్యాంక్సా గవర్నమెంట్ బ్యాంక్స్ అని కాకుండా ఇక మీరు అడిగినటువంటిది ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, వీటికి కూడా వర్తిస్తుంది. నాట్ ఓన్లీ ఒక బ్యాంకింగ్ అంటే ఓన్లీ నేషనల్ బ్యాంక్స్ వరకు అని కాకుండా టోటల్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అనుమతి తీసుకొని ఏవైతే బ్యాంకింగ్ సెగ్మెంట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్స్, ఎన్బిఎఫ్సి టోటల్ అందరికీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రూల్ వర్తిస్తుంది నాగరాజ్ గారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.